రాజోలు నియోజకవర్గంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ఈ రోజు అయితే కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా అలాగే రాజోలు నియోజకవర్గంలోని అలాగే దెబ్బతిన్నటువంటి కొబ్బరి తోటలను అలాగే నష్టపోయినటువంటి కొబ్బరి రైతులను కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే ఉప ముఖ్యమంత్రి పరామర్శించున్నారు. అలాగే ఈ యొక్క రాజోలు నియోజకవర్గంలోనే అలాగే శివకోటి గ్రామంలో కూడా ఇక్కడ ఏదైతే పల్లె పండుగ 2.0 యొక్క పాల్గొనేందుకు కూడా ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ సారథ్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు రాజమండ్రి ఏదైతే హైదరాబాద్ నుంచి నేరుగా రాజమండ్రి విమానాశ్రయం చేరుకుంటారో అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా అలాగే అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా మలికిపురం మండలంలో ఉన్నటువంటి ఏదైతే మలికిపురం మండలం నుంచి అలాగే ఆయన గూడపల్లి గ్రామంలో ఉన్నటువంటి హెలిప్యాడ్కి అయితే అక్కడ చేరుకుని అక్కడ నుంచి ఏదైతే ఈ యొక్క దెబ్బతిన్నటువంటి కేసనపల్లిలో ఆ దెబ్బతిన్నటువంటి కొబ్బరి చెట్లు ఈ యొక్క ప్రాంతాన్ని అలాగే డ్రైనేజీ వ్యవస్థ వల్ల ముప్పుకి అక్కడ ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంగా మళ్ళీ ఇక్కడ ఏదైతే ఈ యొక్క శివకోటిలో ఉన్నటువంటి పల్లె పండుగ సభా ప్రాంగణానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే చేరుకుని అక్కడ సభలో కూడా ఈ యొక్క పల్లె పండుగ ప్రతిసారి కూడా ఆయన కూడా ఎంత కూడా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ యొక్క 2.0 కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గంలో అలాగే శివకోటి యొక్క ఏదైతే పల్లె పండుగ 2.0 ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించే సభా ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇదే సభా ప్రాంగణం. ఇక్కడే ఏపీ ఉప ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో అయితే ఇక్కడికి రానున్నారు. అలాగే ఈ యొక్క ప్రాంగణంలో సభా ప్రాంగణంలో ఏదైతే పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో కూడా పాల్గొన్న నేపథ్యంలోనే ఇక్కడ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే ఇక దేవవర ప్రసాద్ అయితే ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ పర్యటన మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కేసనపల్లిలో అలాగే దెబ్బతిన్నటువంటి కొబ్బరి తోటలు పరిశీలించి అలాగే బాధితులతో కూడా కొబ్బరి రైతులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖిలో అయితే పాల్గొనేందుకు కూడా ఇక్కడ రానున్నారు. అదే గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క ప్రాంతాలని గతంలో కూడా పరిశీలించవలసిన అప్పట్లో కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడైతే ఇక్కడ పరిశీలన కార్యక్రమం అయితే వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎట్టకేలకైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా రాజోలు మండలం శివగూడలో అయితే భారీ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత మొదటిసారిగా ఆయన అయితే పవన్ కళ్యాణ్ ఈ రాజోలు నియోజకవర్గం వస్తున్నారు. గతంలో కూడా తెలిసిందే రాజోలు నియోజకవర్గం అలాగే జనసేన అడ్డ అలాగే రాజోలు నియోజకవర్గం గడ్డ అని కూడా గతంలో నుంచి కూడా ఇక్కడికైతే చెప్పుకొస్తుంటారు. అలాగే ఆయన పవన్ కళ్యాణ్ గెలుపొందిన తర్వాత అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో అలాగే రాజోలు నియోజకవర్గం వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున అయితే చేశారు. అలాగే అభిమానులతో పాటు జన సైనికులు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికి తరలి వచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం 9:45 అయితే రాజమండ్రి విమానాశ్రయానికి అయితే చేరుకొని ఉన్నారు. అక్కడ నుంచి ఆయన ఇప్పుడు మనకి చూడొచ్చు. ఇక్కడికి సభా ప్రాంగణానికి ఇప్పటికే మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పల్లె పండుగ కృష్ణతేజ కూడా ఐఏఎస్ ఆయన కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మరి కొద్దిసేపట్లో అయితే ఆయన రాజమండ్రి విమానాశ్రయానికి రాబోతారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన మలికిపురం మండలంలో ఉన్నటువంటి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే అక్కడ నుంచి శంకరగుప్తం అక్కడ ఉన్నటువంటి డ్రైన్ కారణంగా ముప్పుకు గురవుతున్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించి అలాగే స్థానిక రైతులతో కూడా సమీక్ష సమావేశం అలాగే మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యంగా అనంతరం కూడా అక్కడ సమావేశ రైతులతో ముఖాముఖి అనంతరం కూడా శివకోటి గ్రామంలో రోడ్డు మార్గాన్ని అయితే రాబోతున్నారు. పల్లె పండుగ 2.0లో కూడా పాల్గొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మన ప్రధానంగా తెలిసిందే ఈ యొక్క డ్రైనేజ్ ఏదైతే కోనసీమ పచ్చని అందాలకు మారుపేరుగా ఉన్నటువంటి కోనసీమలో ఈ కొబ్బరి తోటల నష్టం అంటే దాదాపుగా రైతులు భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 2,500 ఎకరాల పైగా పూర్తిగా నష్టపోయిన నేపథ్యంలో సుమారు 850 మంది రైతులు ఈ యొక్క నష్టాన్ని బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తున్నారు. ఎట్టకేలకి వాళ్ళ కోరిక ఫలించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి ఈ యొక్క కేసనపల్లిలో ఈ యొక్క నష్టానికి గురవుతున్నటువంటి ఈ యొక్క మూడుబారినటువంటి కొబ్బరి తోటలను కూడా అన్ని కూడా పరిశీలించిన అనంతరం ఈ రోజైతే పల్లె పండుగ వారోత్సవాలు 2.0 చేస్తారు. ఈ రోజు పాల్గొన్న తర్వాత ఎటువంటి పరిణామాలు ఇక్కడ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఈ కార్యక్రమం సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ చైర్మన్ ఉన్నారు. రాజోలు నియోజకవర్గంలో ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రోగ్రాం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ యొక్క కొబ్బరి చెట్ల పరిశీలన అనంతరం అలాగే పల్లె పండుగ 2.0లో కూడా పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కేకే గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం ఈరోజు ఏ విధంగా ఉంది సార్?
ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ 9 గంటలకు స్టార్ట్ అయ్యారండి. 9 గంటలకు స్టార్ట్ అయ్యి బయలుదేరారండి. 10 గంటలకల్లా సార్ మల్కిపురం రీచ్ అవుతారు. అక్కడ నుంచి 2 ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగానే రెడీ చేస్తున్నారు. అంటే రాజోలు నియోజకవర్గం గెలిచిన తర్వాత మొదటిసారి రావడం అంటారు. ఇక్కడ కొబ్బరి చెట్లు రైతులు కూడా పరామర్శించబోతున్నారు. ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచో వాళ్ళకి సమస్య తీరలేదు. కొబ్బరి చెట్లు అవన్నీ మొత్తం మొండలుగా తయారైపోవటం, దానివల్ల అక్కడ ఉన్న రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వందలాది మంది రైతులు వాళ్ళ సమస్యను పరిష్కరించడం కోసం సార్ ఈరోజు వస్తున్నారండి. పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రోగ్రామ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పవన్ కళ్యాణ్ పర్యటన అయితే అలాగే ఇప్పుడైతే రాజమండ్రి నుంచి అయితే రాబోతున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా ప్రధానంగా ఈ మలికిపురం మండలం గోడలంక అయితే అక్కడ చేరుకుని అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి డ్రైన్ వల్ల ఇబ్బంది పడుతున్న వాటిని కూడా పరిశీలించి అనంతరం కూడా ఆ రైతులతో ముఖాముఖి నిర్వహించిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పల్లె పండుగ 2.0లో అయితే పాల్గొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని కూడా అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ కేకే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క రాజోలు నియోజకవర్గం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.